అమ్మా పోలింగ్ బూత్ వెళ్ళొస్తా. రే నాయనా ఏడపోతున్నారా? ఇంకేడపోతానాయనా, ఈరోజు ఎలక్షన్ కదా, ఓటు వేయడానికి పోతున్నా. ఓటేస్తే నోటిస్తారంట. బిడ్డ, నీకు ఒకటి చెప్తా, గుర్తుపెట్టుకో. ఓటు అనేది నీ భవిష్యత్తు, దాన్ని నోటుకు అమ్ముకోకు. నీ భవిష్యత్తు బాగుండాలంటే సరైన నాయకుడిని చూసి ఎన్నుకో. సరేనన్నా, మీకున్న అనుభవంతో ఇప్పుడున్న అభ్యర్థులు నా ఓటు ఎవరికేమంటారు నాన్న? ఇన్నేళ్ల నా ప్రయాణంలో మంచి చెడు అనేది నేను చాలానే చూశాను. ప్రస్తుతం ఈ 5 ఏళ్ల రాజకీయంలో రాక్షస పాలన చూశాను. ఇప్పుడు రాజకీయం అంటే రామాయణం అయిపోయింది. అదేంటి నన్ను అలా అంటున్నారు? ఈ 5 ఏళ్ళలో అలాంటిది ఏం జరిగింది? నువ్వు ఓటు వేయడానికి బెంగళూరు నుంచి ఇక్కడికి వచ్చావు. వచ్చేదారిలో గమనించావా రోడ్లు ఎలా ఉన్నాయో? అంతేకాదు, ఆంధ్ర రాష్ట్రం రెండుగా చీలినప్పటి నుంచి ఇక్కడున్న ప్రజలకి భవిష్యత్తే లేకుండా పోయింది. అదేంటి నన్ను అలా అంటున్నారు? జగన్ అమ్మ ఒడి, నవరత్నాలు, వాలంటీర్ వ్యవస్థ, పెన్షన్ అంటూ ఎన్నో పథకాలు ఇచ్చారు కదా, ఇంకేం కావాలి మీకు? భవిష్యత్ అంటే ఇచ్చే పథకాలు కాదు. పోలవరం ఎంతో మంది రైతుల భవిష్యత్తు, ఒక రాజధాని ఎంతో మంది భవిష్యత్తు. అంతేకాకుండా స్టీల్ ప్లాంట్, రైల్వే జోన్, ఆంధ్ర ప్రత్యేక హోదా, ఇది మన వాళ్ళ భవిష్యత్తు. దీంట్లో ఏ ఒక్కటి జరగలేదు. ఇంకెక్కడుంది మనకి భవిష్యత్తు? ఇప్పుడున్న రాజకీయ నాయకులు ప్రజలకు మేము పథకాలు ఇస్తున్నామంటూ డబ్బులు ఇచ్చి సోమరిపోతులు చేస్తున్నారు. అంటే ఇప్పుడున్న ప్రజలకి ఇంకేం కావాలనుకున్నానన్నా? డబ్బులు ఇస్తే చాలదా? ఒక మనిషికి కావాల్సింది విద్య, వైద్యం, ఈ 2 ఇస్తే చాలు. ప్రతి మనిషి తన కాళ్ళ మీద తను నిలబడతాడు. సరేనన్నా, ఇప్పుడున్న రాజకీయ నాయకుల్లో ఓటు ఎవరికేస్తే మంచిదంటారు? జగన్కా, చంద్రబాబుకా, లేదా పవన్ కళ్యాణ్కా? నీకు ముందే చెప్పాగా, రాజకీయం అంటే రామాయణం అయిపోయింది. రావణాసురు లాంటి జగన్, రాముడి లాంటి చంద్రబాబు, లక్ష్మణ్ లాంటి పవన్ కళ్యాణ్, ఈ ముగ్గురిలో ఎవరికి ఓటేస్తావనేది నీ నిర్ణయం. ఇప్పుడు చెప్పు, ఎవరికి ఓటేస్తావనేది? నా ఓటు రాముడి లాంటి చంద్రబాబుకే వేస్తాను. నా ఓటు చంద్రబాబుకే ఎందుకు వేస్తాను తెలుసానన్నా? పక్కన లక్ష్మణ్ లాంటి పవన్ కళ్యాణ్ ఉన్నారు కాబట్టి, మన రాష్ట్రాన్ని మంచి చేస్తానని నమ్ముతున్నాను కాబట్టి నా ఓటు వీళ్ళకే వేస్తాను. ఓటు అనేది భవిష్యత్తు. దాన్ని నోటుకు అమ్ముకోకండి. జై హింద్.